హలో అండి. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పర్పస్‌లో మనం నేర్చుకుందాము. అండ్ ఈ వీడియో మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటది. వీడియోను చివరి వరకు చూడండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందుగా మన వీడియోలో విద్యా ప్రమాణాలు, అభ్యసన సామర్థ్యాల గురించి నేర్చుకుందాం. విద్యా ప్రమాణాలనే అభ్యసన సామర్థ్యాలు అని అంటాము. ఇందులో 2 రకాలు ఉంటాయి. విషయ ప్రమాణాలు, సాధనా ప్రమాణాలు. విషయ ప్రమాణాలు అంటే కంటెంట్ సంబంధించింది అండ్ సాధన ప్రమాణాలు అంటే పర్ఫార్మెన్స్కి సంబంధించింది. విషయ ప్రమాణాలు అంటే విద్యార్థి సాధించవలసిన సామర్థ్యాలను మనం విషయ ప్రమాణాలు అని అంటాము. అండ్ సాధనా ప్రమాణాలు అంటే విద్యార్థి ఉపాధ్యాయుని బోధన ద్వారా ఎంతవరకు సాధించబడ్డాయో అనేవి తెలుసుకునేవే సాధనా ప్రమాణాలు. అంటే విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ దేనిని బేస్ చేసుకొని ఉంటుంది? ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క బోధన ద్వారా విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అందుకే విద్యార్థి ఉపాధ్యాయుని బోధన ద్వారా ఎంతవరకు సాధించబడ్డాయో తెలిపే సాధన ప్రమాణాలు. అండ్ మనం ఇక్కడ చూస్తే 1 to 5th క్లాస్ వరకు ఒక విద్యా ప్రమాణాలు, అండ్ 6th to 8th వరకు ఒక రకమైన విద్యా ప్రమాణాలు, అండ్ 9th 10thకి ఒక రకమైన విద్యా ప్రమాణాలు ఈ విధంగా ఉంటాయి. అండ్ మనకి 1 to 5thకి జాబిలి వాచకాలు అనేది ఉంటుంది. అండ్ 6th to 8thకి నవ వసంతం, 9th to 10thకి సింగిడి అనేవి ఉంటాయి. అయితే రూబ్రిక్స్ ద్వారా విద్యా ప్రమాణాలు నేర్చుకున్నారో లేదో తెలుస్తుంది. వేటి ద్వారా? రూబ్రిక్స్ ద్వారా. రూబ్రిక్స్ అంటే ఏంటి? ఒక విద్యార్థి పనిని అంచనా వేసేదే రూబ్రిక్స్ అన్నమాట. ఓకే, ఈ రూబ్రిక్స్ అనేది ఉపాధ్యాయునికి విద్యార్థునికి ఇద్దరికీ కూడా ఉపయోగపడతాయి వారి యొక్క సాధనను పరీక్షించుటకు. ఓకేనా? రూబ్రిక్స్ అంటే విద్యార్థి సామర్థ్యాన్ని సాధించడానికి నిరూపించుటకు విద్యార్థి యొక్క ప్రావీణ్యతను ప్రదర్శించగల తీరును వివరించే సాధన ప్రమాణ రూబ్రిక్స్ అన్నమాట. నెక్స్ట్, వైవిధ్యభరితమైన తార్కిక ఆలోచన సృజనాత్మకత. సృజనాత్మకత అంటే ఏంటి? వైవిధ్యభరితమైన తార్కిక ఆలోచన. అండ్ నెక్స్ట్ 1 to క్లాస్కి మనకి 4 సామర్థ్యాలు అనేవి ఉంటాయి. ఆ 4 సామర్థ్యాలు వినండి, ఆలోచించి మాట్లాడడం, చదవడం, ధారాళంగా చదివి అవగాహన చేసుకొని ప్రతిస్పందించడం, అండ్ స్వీయ రచన సృజనాత్మకత. ఈ 4 కూడా మనకి 1, 2 తరగతులలో ఉంటాయి. నెక్స్ట్ 3 నుండి 8 వరకు 7 ప్రమాణాలు ఉంటాయి. వినడం, ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం, అండ్ నెక్స్ట్ స్వీయ రచన, పదజాలం, సృజనాత్మకత, ప్రశంస, అండ్ భాషను గురించి తెలుసుకుందాం, లేకపోతే భాషాంశాలు. ఇవన్నీ కూడా 3 నుండి 8 వరకు మనకి విద్యా ప్రమాణాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ 9th to 10th విద్యా ప్రమాణాలను ఈ 7 ఉన్నాయి కదా, వీటిని ఎలాంటి మార్పులు లేకుండా వీటిని 3కి కుదించారు, అడ్జస్ట్ చేశారనమాట. ఏంటి అంటే అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత అండ్ భాషాంశాలు. ఇక్కడ చూడండి, అవగాహన ప్రతిస్పందనకి ఈ 1, 2 వస్తాయి. అంటే వినడం, ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం అనేవి మనకి అవగాహన ప్రతిస్పందన కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులోకి 3, 5, 6 స్వీయ రచన, సృజనాత్మకత అండ్ ప్రశంస. ఈ 3 కూడా మనకి వ్యక్తీకరణ, సృజనాత్మకత కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ భాషాంశాల్లోకి పదజాలం అండ్ లాస్ట్ భాషను గురించి తెలుసుకుందాం, లేకపోతే భాషాంశాలు అనేవి ఈ భాషాంశాల కిందకి వస్తాయి. సో అందుకనే 7 ప్రమాణాలను ఎలాంటి మార్పు లేకుండా 3గా చేంజ్ చేశారనమాట. సో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఈ మోడల్లోనే మనకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, విద్యార్థులు నేర్చుకోవాల్సిన అంశాలకు, నైపుణ్యాలకు సంబంధించిన స్పష్టమైన వాక్యాలను అభ్యసన సామర్థ్యాలు అని అంటాము. నేర్చుకోవాల్సిన అంశాలకు, నైపుణ్యాలకు సంబంధించిన స్పష్టమైన వాక్యాలను అభ్యసన సామర్థ్యాలు అని అంటాము. నెక్స్ట్ మనకి భాషా ప్రయోగశాల అనేది అమెరికాలో ఉందన్నమాట. దీన్ని మనం ఏమంటాము ఇంగ్లీష్లో? లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అని అంటాము. అయితే ఈ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అనేది విద్యార్థి భాషను నేర్పించడానికి ఉపయోగపడేది.
అంతే కదా. భాషా నైపుణ్యాల అభివృద్ధికి, విదేశీ భాషలకు అధ్యయనం చేయడానికి అండ్ ఇతర భాషలను అధ్యయనం చేయడానికి ఈ భాషా ప్రయోగశాల అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. భాషా ప్రయోగశాల అనేది ఎక్కువగా మనకి శ్రవణం, భాషణం 2 నైపుణ్యాల అభివృద్ధికి చెందుతాయి. భాష సులభంగా అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికి భాషా ప్రయోగశాల అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మల్టీ యూనిట్ లాంగ్వేజ్ లెర్నింగ్ మెటీరియల్ అని కూడా అంటాము. ఏమంటాము? మల్టీ యూనిట్ లాంగ్వేజ్ లెర్నింగ్ మెటీరియల్ అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ మనకి భాషా నైపుణ్యాలకి ఏమేంటి ఉపయోగపడతాయి నేర్చుకోవడానికి? ముఖ్యంగా మనకి 3 రకాలైనవి ఉపయోగపడతాయి. ఏంటి? టేప్ రికార్డర్ ఒకటి, హెడ్ ఫోన్స్, మైక్రోఫోన్స్. మైక్రోఫోన్స్ అంటే మనం మాట్లాడేవి అనమాట. టేప్ రికార్డర్ అంటే వినేవి, హెడ్ ఫోన్స్ కూడా వినేవి. ఓకేనా? ఈ 3. నెక్స్ట్ భాషా ప్రయోగశాల రకాలు చూద్దాము. ఇందులో మనకి 4 రకాలు ఉంటాయి. ఆడియో సిస్టమ్, ఆడియో యాక్టివ్ సిస్టమ్, ఆడియో యాక్టివ్ కంపారిటివ్ సిస్టమ్ అండ్ ఆడియో యాక్టివ్ కంపారిటివ్ విత్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ 4 రకాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ 4 రకాల గురించి నేర్చుకుందాం. ఆడియో సిస్టమ్ అంటే ఏంటి? ఒక టేప్ రికార్డర్కు అనేక రకాల హెడ్ ఫోన్స్ అనేవి కలపబడి ఉంటాయి. ఒక టేప్ రికార్డర్కు అనేక రకాల హెడ్ ఫోన్స్ అనేవి ఉంటాయి. సో ఈ హెడ్ ఫోన్స్ అనేవి మనకి ఓన్లీ వినడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అదే ఆడియో సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ ఆడియో యాక్టివ్ సిస్టమ్ అంటే ఒక టేప్ రికార్డర్కు అనేక హెడ్ ఫోన్స్ అనేవి కలపబడి ఉంటాయి అండ్ వాటితో పాటు ఒక మైక్రోఫోన్ కూడా ఉంటుంది. ఎందుకు ఈ మైక్రోఫోన్ అంటే విన్న తర్వాత ఏదైనా మనం చెప్పడానికి ఈ మైక్రోఫోన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆడియో యాక్టివ్ సిస్టమ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎలా అయితే ఒక హాల్లో కూర్చుంటామో అందరికీ కూడా అందరి ముందు ఎట్లయితే మనకి కంప్యూటర్స్ అలా ఉంటాయో ఇక్కడ కూడా ఒక టేప్ రికార్డరు, మన చెవిలో పెట్టుకునే ఒక హెడ్ ఫోన్స్ అండ్ లైబ్రరీ లాగా పెద్ద హాల్ అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆడియో యాక్టివ్ కంపారిటివ్ సిస్టమ్. ఇక్కడ మనకి టేప్ రికార్డర్ ఉంటుంది అండ్ అనేక రకాల హెడ్ ఫోన్స్ అనేవి దానికి కనెక్ట్ చేయబడి ఉంటాయి అండ్ నెక్స్ట్ 2 రకాల ట్రాక్లు అనేవి కలిగి ఉంటాయి. కంపారిటివ్ సిస్టమ్ అంటే 2 రకాల ట్రాకులు కలిగి ఉంటాయి. ఏంటి ఆ ట్రాక్లు? మాస్టర్ ట్రాక్, స్టూడెంట్ ట్రాక్. మాస్టర్ ట్రాక్ అనేది ఒక విషయం మీద కానీ, ఒక అంశం మీద కానీ, ఒక పాఠం కానీ మనకి అక్కడ ఉంటుందన్నమాట నేర్చుకోవడానికి. సో వాటిని మనం చూసి నేర్చుకోవచ్చు. కానీ అది ఎప్పటికీ కూడా ఎరేస్ చేయడానికి అంటే చెరపడానికి వీలు లేదు. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ ట్రాక్. స్టూడెంట్ ట్రాక్ అనేది మాట్లాడవచ్చు, రికార్డ్ చేయవచ్చు, ఎరేస్ కూడా చేయవచ్చు. సో మాస్టర్ ట్రాక్ ఉన్నదాన్ని శ్రవణం, భాషణం నేర్చుకునే వరకు ఉపయోగపడుతుంది. తన తప్పులు తాను సరిదిద్దుకుంటాడు. దేంట్లో? స్టూడెంట్ ట్రాక్. అయితే మీరు ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, టెక్స్ట్ బుక్ ఒక టీచర్ సాధనం అయితే వర్క్ బుక్ ఒక స్టూడెంట్ సాధనం అని మనందరికీ తెలుసు కదా. టెక్స్ట్ బుక్ అనేది టీచర్ బోధించేది, దాన్ని మనం ఎరేస్ చేయగలుగుతామా? చేయలేము. వర్క్ బుక్లో మనం రాసేది, దాన్ని మనం ఎరేస్ చేయగలుగుతామా? చేయొచ్చు. అలాగ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మాస్టర్ ట్రాక్, స్టూడెంట్ ట్రాక్. మాస్టర్ ట్రాక్ అనేది ఎరేస్ చేయలేము, స్టూడెంట్ ట్రాక్ అనేది ఎరేస్ చేయవచ్చు, మాట్లాడవచ్చు అండ్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఆడియో యాక్టివ్ కంపారిటివ్ విత్ కంట్రోల్స్. ఇక్కడ కంట్రోల్స్ అని ఉంది. కంట్రోల్ చేయడం అనేది ఉపాధ్యాయుని చేతిలో ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆడియో యాక్టివ్ కంపారిటివ్ విత్ కంట్రోల్ అంటే ఇది చాలా ఉన్నతమైనది. నియంత్రణ అంశం కలపబడుతుంది. ఉపాధ్యాయుడితో మాట్లాడవచ్చు, వ్యక్తిగతంగా ఉపాధ్యాయుడు మాట్లాడవచ్చు, సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఇక్కడ మనం విద్యార్థిని, ఉపాధ్యాయుని చూసుకుంటే విద్యార్థి ఆడియోను ఎప్పుడైనా వినవచ్చు, ఎన్నిసార్లు అయినా వినవచ్చు, బ్యాక్వర్డ్ చేయొచ్చు, ఫార్వర్డ్ చేయొచ్చు. వారికి వచ్చేంత వరకు కూడా విద్యార్థి వింటూ నేర్చుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు అనేవారు సిస్టము ఎవరితో అయినా మాట్లాడవచ్చు, ఆఫ్ చేయవచ్చు, ఆన్ చేయవచ్చు, ఆడియోను వినవచ్చు. కంట్రోల్ అనేది ఆయన చేతిలో
ఉంటుందన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓవరాల్గా మళ్ళీ ఒకసారి చూద్దాము. ఆడియో సిస్టమ్ అనేది ఓన్లీ ఫర్ లిజనింగ్ అండ్ ఆడియో యాక్టివ్ సిస్టమ్ అంటే ఇక్కడ టేబుల్ రికార్డర్కు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేయబడి ఉంటాయి అండ్ మాట్లాడటానికి ఒక మైక్రోఫోన్ కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆడియో యాక్టివ్ కంపారిటివ్ సిస్టమ్, మనం ఇక్కడ కూడా టేబుల్ రికార్డర్కు అనేక రకాల హెడ్ ఫోన్స్ కలపబడి ఉంటాయి అండ్ మాస్టర్ ట్రాక్, స్టూడెంట్ ట్రాక్. మాస్టర్ ట్రాక్ ఎరేస్ చేయలేము, స్టూడెంట్ ట్రాక్లో ఎన్నిసార్లైనా విని ఎరేస్ కూడా చేయవచ్చు. అండ్ ఆడియో యాక్టివ్ కంపారిటివ్ విత్ కంట్రోల్ అనేది ఉపాధ్యాయుని చేతిలో కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ భాషా ప్రయోగశాలలో ప్రధానంగా 3 విభాగాలు ఉంటాయి. శ్రవణ గది, సలహాదారుని గది అండ్ కంట్రోల్ రూమ్ అని ఉంటాయి. ఈ శ్రవణ గదిని మనం ఇంగ్లీష్లో హియరింగ్ బూత్ అని అంటాము అండ్ కేరెల్ అంటే వినే బూతు అని అర్థం. కేరెల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. శ్రవణ గది, కేరెల్. నెక్స్ట్ సలహాదారుని గది, టీచర్స్ అడ్వైజర్స్ బూత్. దీన్ని కన్సోల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కన్సోల్ అవ్వడం అంటే సలహాదారుని గది. నెక్స్ట్ కంట్రోల్ రూమ్, నియంత్రణ గది. ఫస్ట్ ఇది కేరల్, నెక్స్ట్ ఇది కన్సోల్. నెక్స్ట్ వీటి గురించి చూద్దాము. శ్రవణ గది, దీన్ని ఏమంటాం? కేరల్. ఇక్కడ 10 నుండి 20 మంది కూర్చోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా 4-5 అడుగుల ఎత్తు కలిగిన ఒక టేబుల్ రికార్డరు, హెడ్ ఫోన్స్, మైక్రోఫోన్స్ ఉంటాయి. ఎవరికి? ప్రతి విద్యార్థికి. ఉపాధ్యాయునితో సంప్రదించడానికి ఇంటర్కమ్ ఫోన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇంటర్కమ్ ఫోన్స్ కూడా ఉంటాయి. ఇది శ్రవణ గది. నెక్స్ట్ సలహాదారుని గది, దీన్ని మనం ఏమంటాం? కన్సోల్ అని అంటాము. ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూషన్ స్విచ్లు, మానిటరింగ్ స్విచ్లు, గ్రూప్ కాల్, ఆల్ కాల్, ఇంటర్కమ్ కాల్. అయితే ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ స్విచ్లు అంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఏంటివి? ఉపాధ్యాయుడు విద్యార్థులకు కావలసిన ఆడియో టేపులను వినిపించడానికి డిస్ట్రిబ్యూషన్ స్విచ్లు ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ మానిటరింగ్ అంటే ఇవి సలహాలు, సూచనలు ఇవ్వడానికి మానిటరింగ్ స్విచ్లను ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ గ్రూప్ కాల్ స్విచ్లు అంటే ఒకే రకమైన టేపులు వింటున్న వారితో మాట్లాడటానికి. అంటే ఒక గ్రూప్ ఎవరైనా కూడా ఒక టాపిక్ గురించి వింటున్నప్పుడు వారికి కాల్ చేసి వారందరితో కూడా మాట్లాడటానికి గ్రూప్ కాల్ స్విచ్లు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఆల్ కాల్, అందరితో మాట్లాడటానికి ఆల్ కాల్ స్విచ్లు. మాస్టర్ టేపులు ప్లే చేయడానికి ఇందాక మనం చెప్పుకున్నాము. మాస్టర్ ట్రాక్, స్టూడెంట్ ట్రాక్లో మాస్టర్ టేపులు అనేవి ఏంటివి? ఎరేస్ చేయలేము, ఎన్నిసార్లైనా విద్యార్థి అనేవారు దాన్ని చూడొచ్చు, వినొచ్చు అని. సో ఇక్కడ కంట్రోల్ రూమ్ అనేది మాస్టర్ టేపులు ప్లే చేయడానికి. విద్యార్థులు మాట్లాడిన టేపులు రికార్డ్ చేయబడి ఉంటాయి. వారు మాట్లాడినవి ఏం చేస్తారు? రికార్డ్ చేయబడి ఉంటాయి. అండ్ ఇవి ఇండెక్స్ ప్రకారం పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఆధునిక పద్ధతుల గురించి కూడా నేర్చుకుందాము. ఇందులో మొదటిది క్రీడా పద్ధతి. క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టింది హెన్రీ కాల్డ్వెల్ కుక్ అనేవారు ప్రవేశపెట్టారు. సహజ ప్రవృత్తులు, మనోవికాస ప్రక్రియలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన పద్ధతి క్రీడా పద్ధతి. ఇందులో నైపుణ్యాల స్థానం కోసం వినియోగిస్తారనమాట. వారి యొక్క నైపుణ్యాల కోసం ఈ క్రీడా పద్ధతిని వినియోగిస్తారు. ప్రవేశపెట్టింది ఎవరు? హెన్రీ కాల్డ్వెల్. ఈయన కాకుండా క్రీడా పద్ధతికి మరికొంతమంది కృషి చేశారు. కారెల్ గ్రూస్, వాలెంటైన్ రాస్, ఫెడరిక్ ప్రోబెల్ అండ్ మాంటిసోరీ కూడా క్రీడా పద్ధతికి కృషి చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిండర్ గార్డెన్ పద్ధతి. జర్మనీ దేశానికి చెందిన హెన్రీ ఫెడరిక్ ప్రోబెల్ అనేవారు కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. హెన్రీ ఫెడరిక్ ప్రోబెల్. కిండర్ గార్డెన్ అనేవి 2 పదాలు కూడా జర్మన్ భాషా పదాలు. కిండర్ గార్డెన్ అంటే శిశువుల తోట అని అర్థం. ఆటపాటల ద్వారా బోధించేదే కిండర్ గార్డెన్ పద్ధతి. కిండర్ గార్డెన్ పద్ధతిలో చదవడం, రాయడం, కృత్యాలను నేర్పిస్తారు. భాషను మౌఖిక పద్ధతిలో నేర్పిస్తారు. 3 నుండి 7 సంవత్సరాల పిల్లలు ఉంటారు. ఒక ఉపాధ్యాయుడు ఉండి ఒక వైద్యురాలు,
పర్యవేక్షకురాలు, దర్శకురాలు ఉంటారు. 30 నిమిషాలు బోధిస్తారనమాట. కిండర్ గార్డెన్ పద్ధతిలో 30 నిమిషాలు బోధిస్తారు. మాంటిసోరీ పద్ధతిలో కాల నియమం అనేది ఉండదు. అయితే ఇప్పుడు మాంటిసోరీ పద్ధతి గురించి చూద్దాము. మాంటిసోరీ పద్ధతి ఇటలీ దేశానికి చెందిన మరియా మాంటిసోరీ అనే ఆవిడ ప్రవేశపెట్టారు. ఈమె ముందుగా వైద్యురాలు అనమాట. 3 నుండి 7 సంవత్సరాల పిల్లలు ఇందులో కూడా ఉంటారు. స్వేచ్ఛ అనేది ఉంటుంది. కిండర్ గార్డెన్ పద్ధతిలో స్వేచ్ఛ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ స్వేచ్ఛాపూరిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కాల నియమం అనేది ఉండదు. అదే కిండర్ గార్డెన్ పద్ధతిలో 30 నిమిషాల కాల నియమం అనేది ఉంటుంది. ఇక్కడ రకరకాల ఉపకరణాలు విద్యార్థులకు ఇవ్వడం ద్వారా విద్యార్థులు వారికి వారే స్వయంగా అభ్యసనం అనేది చేస్తారు. అండ్ ఇక్కడ ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటాడు. అక్కడ ఉపాధ్యాయునితో పాటు పర్యవేక్షకురాలు, వైద్యురాలు అండ్ దర్శకురాలు అందరూ కూడా ఉంటారు. అసోసియేషన్ మానిటరీస్ ఇంటర్నేషనల్ AMI అంటే వరల్డ్ వైడ్గా మరియా మాంటిసోరీ అనే స్కూల్స్ 800 పాఠశాలలు ఉన్నాయి. నెక్స్ట్ డాల్టన్ పద్ధతి. అమెరికాలో డాల్టన్ నగరంలో మిస్ హెలెన్ పార్క్ హార్ట్స్ అనే ఆవిడ ప్రవేశపెట్టారు. డాల్టన్లో ఉన్నత పాఠశాలలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిని స్వయం అభ్యసన పద్ధతి అని కూడా అంటారు. ఇంకా డాల్టన్ పద్ధతిని వెస్టి పద్ధతి, వైయక్తిక పద్ధతి, వ్యక్తిగత పద్ధతి, నియోజన పద్ధతి అని కూడా అంటారు. విద్యార్థి యొక్క వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని బోధించాల్సి ఉంటుంది. అండ్ డాల్టన్ పద్ధతిలో 3 అంశాలను మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. హౌస్ సిస్టమ్, నియోజనాలు అండ్ ల్యాబ్. హౌస్ సిస్టంలో హౌస్ అడ్వైజర్ అనేవారు ముఖ్య పాత్ర వహిస్తారు. అడ్వైస్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటారనమాట. హౌస్ సిస్టమ్ మెయిన్ రోలు హౌస్ అడ్వైజర్. నెక్స్ట్ నియోజనాలు అంటే అసైన్మెంట్స్. ఇక్కడ నియోజనాలు అనేవి అసైన్మెంట్స్ అనేవి ఎలా ఇస్తారు అంటే ముఖ్యంగా డాల్టన్ పద్ధతిలో ఎలాంటి పీరియడ్స్ కూడా ఉండవు, ఎలాంటి టైం టేబుల్ కూడా ఉండదు, ఎలాంటి ప్రత్యేక బోధన కూడా ఉండదు అండ్ తరగతి గదులు కూడా వారికి ఉండవు. మరి తరగతి గదులు లేకుండా విద్యార్థులు ఎలా నేర్పిస్తారు అంటే ప్రజ్ఞావంతులను, సామాన్య బుద్ధులను, మందబుద్ధులను ఇలాగా విభజించి కొన్ని కృత్యాలు ఇస్తారు. ఈజీ టు హార్డ్. ఈజీ టు హార్డ్ అంటే ఈజీగా ఉన్నాయేమో మందబుద్ధులకు అండ్ కొంచెం కష్టంగా ఉన్నాయి సామాన్యులకు అండ్ బాగా కష్టంగా ఉన్నాయి ప్రజ్ఞావంతులకు ఇచ్చి వారి యొక్క బోధనను అభివృద్ధి చేస్తారు. అండ్ నెక్స్ట్ ల్యాబ్. ల్యాబ్ అంటే ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క ల్యాబ్ అనేది ఉంటుంది. ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేస్తాడనమాట. నెక్స్ట్ ప్రధాన అంశాలు ఏంటో చూద్దాము. 2 వర్గాలు ఉన్నాయి. ప్రధాన విషయాలు ప్రధాన వర్గం అండ్ గౌణ విషయాలు అప్రధాన వర్గం. ప్రధాన విషయాలు ప్రధాన వర్గంలో భాషలకు సంబంధించినవి, గణితం, EVS, ఆంగ్లం ఇవన్నీ కూడా ప్రధాన వర్గం కిందకి వస్తాయి. అండ్ గౌణ విషయాలు అప్రధాన వర్గంలో చిత్రలేఖనం, తోట పని, క్రీడలు, యాక్టివిటీస్కి సంబంధించిన అన్నీ కూడా గౌణ విషయాలు అప్రధాన వర్గం కిందకి వస్తాయి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.